నవ్వు వెనుక దాగిన యుద్ధం. ప్రతిరోజూ ఉదయం రవి సమయానికి ఆఫీసుకు వెళ్ళేవాడు. అందరితో నవ్వుతూ మాట్లాడేవాడు. ఎప్పుడు నేను బాగున్నాను అనే సమాధానమే చెప్పేవాడు. కాని అతని జీవితంలో ఎవరికీ తెలియని యుద్ధం నడుస్తోంది. తన తండ్రి అనారోగ్యంతో మంచాన పడ్డాడు. తల్లి మందుల కోసం ఎదురు చూస్తోంది. చెల్లి చదువు ఆగిపోకుండా ఫీజులు కట్టాలి. బ్యాంకు లోన్ ప్రతి నెలా ఒత్తిడి పెడుతోంది. తన కలలు ఒక్కొక్కటిగా దూరమవుతున్నా అతను ఒక్కసారి కూడా ఎవరి ముందు ఏడవలేదు. రాత్రిళ్ళు అందరూ నిద్రపోయాక ఒంటరిగా కూర్చుని కన్నీళ్లు తుడుచుకునేవాడు. మరుసటి ఉదయం మళ్ళీ అదే చిరునవ్వుతో పనికి వెళ్ళేవాడు. ఒకరోజు అతని సహోద్యోగి అడిగాడు, "నువ్వు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటావు. నీ జీవితంలో అసలు సమస్యలే లేవా?" రవి చిరునవ్వు నవ్వి నెమ్మదిగా చెప్పాడు, "కొన్ని యుద్ధాలు ప్రపంచానికి కనిపించవు. కాని అవే మనిషిని అత్యంత బలంగా మారుస్తాయి." ఆ మాట విన్న తర్వాత ఆ సహోద్యోగి ఇకపై ఎవరి నవ్వును చూసి వారి జీవితాన్ని అంచనా వేయలేదు. ఎందుకంటే ప్రతి చిరునవ్వు వెనుక ఒక చెప్పలేని కథ ఉండొచ్చు. నీతి: అందరూ కనిపించే యుద్ధాలనే పోరాడరు. కొంతమంది తమ బాధను గుండెల్లో దాచుకుని ప్రపంచం ముందు చిరునవ్వుతో నిలబడతారు. అందుకే ప్రతి మనిషితో దయగా మాట్లాడండి. ఎందుకంటే అత్యంత కఠినమైన యుద్ధాలు నిశ్శబ్దంగానే జరుగుతాయి. మా వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా జీవితానుభవాలు యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రేమ, మీ ఆదరణ మాకు మరిన్ని మంచి వీడియోలు తీసుకురావడానికి ప్రేరణగా ఉంటుంది. మరో వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.